హలో ఫ్రెండ్స్, ఇది జపాన్ లో హిరోషిమా దగ్గర ఉండే ఒక చిన్న ఐలాండ్. అక్కడ దూరంలో చూడండి ఒక గేట్ కనిపిస్తుంది కదా, దీన్ని సముద్రంలోనే కట్టిండ్రు. దీన్ని టోరీ గేట్ అంటారు. అంటే అక్కడి నుంచి పవిత్రమైన ప్రదేశం స్టార్ట్ అవుతుంది అని వీళ్ళు నమ్ముతారు. జపనీస్ వీళ్ళు ఎక్కువ షింటో అనే రిలీజియన్ ని ఫాలో అవుతారు. షింటో అంటే దేవుళ్ళ మార్గం అని. ఇండియాలో మనం టెంపుల్స్ అంటాం కదా, కానీ ఇక్కడ వీళ్ళు షింటో శ్రైన్స్ అంటారు. ఇది మియాజిమా షింటో శ్రైన్. ఇది మొత్తం సముద్రంలోనే కట్టారనమాట. చూడండి మొత్తం వుడ్ తోనే కట్టారు. ఇది షింటోలో దేవుళ్ళని కామి అంటారు. కామి అంటే గాలి, వర్షం, పర్వతాలు, చెట్లు, నదులు. వీటిని పవిత్రమైనదిగా వీళ్ళు నమ్ముతారు. మనం నమ్ముతాం కదా అడవి దేవత, నదీ దేవత అని, అట్లా వీళ్ళు కూడా. కానీ ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే మన టెంపుల్స్ లో స్టాచ్యూస్ ఉంటాయి కదా, కానీ ఇక్కడ ఏం స్టాచ్యూ ఉండదు. షింటోలో వీళ్ళు దేవుణ్ణి ఫార్మ్లెస్ అని చెప్తారనమాట. ఇక్కడ వీళ్ళు దేవుణ్ణి ఒక మిర్రర్ మార్గా పెడతారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ మిర్రర్. మిర్రర్ లో ఏదైనా కూడా క్లియర్ గా కనిపిస్తుంది కదా, అందుకు దేవుణ్ణి వీళ్ళు అంత క్లియర్, పవిత్రమని భావిస్తారు. అందుకు మిర్రర్ మాదిరిగా పెట్టారు. మన టెంపుల్ లో మనం గంట కొడతాం కదా, ఎందుకంటే దేవుడా నేను వచ్చాను, నా ప్రేయర్ విను అనేసి. ఇక్కడ జపనీస్ ఫ్రెండ్స్ లో 2 చప్పట్లు కొడతారు. సేమ్ రీజన్ అనమాట, నేను ఇక్కడ ఉన్నాను, నా ప్రేయర్ విను అని. వీళ్ళు కూడా మన మాదిరిగానే 2 చేతులతో దండం పెట్టి అక్కడ హుండీలో డబ్బులు వేస్తారనమాట.